హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే శాండ్విచ్. ఇది పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. మనం ఇంట్లోనే హెల్తీగా మన పిల్లలకి ఎలా తయారు చేసి ఇవ్వాలో నేను చూపించేస్తాను. ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా ఇది కొత్తిమీర అండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు తుంపి వేసేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇవి ఉడకపెట్టిన పొటాటో అండి. ఇప్పుడు వీటిని పీల్ చేసేసుకుందాము. ఇలా తీసేసుకున్న వాటిని తురిమేసుకోవాలండి ఈ పొటాటోని. ఇప్పుడు ఈ పొటాటో తురుముని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీరలో కలిపేసుకుందాము. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు శాండ్విచ్కి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్, బ్రెడ్, నెయ్యి, కెచప్, క్యారెట్, ఆనియన్స్ కావాలి. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద మనం స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అప్లై చేసేసుకుందాము. దాని మీద కొద్దిగా క్యారెట్ తురుము, ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైసెస్ కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అప్లై చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీస్ మీద వేసేసుకోవాలి. ఇలాగా 3 లేయర్స్ చేసేసుకోవాలి, పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ కూడా చూపించేస్తామండి. మీకు ఏది బాగా అనిపిస్తే అది యూస్ చేసుకోండి. చూడండి, 2 టైప్స్ ఇలా సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యితో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని దీంట్లో పెట్టి 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి.
ఇది పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా కెచప్తో అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడతారండి. చూడండి, ఇలా రెడీ అయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.